Hi guys, welcome back to my channel guys. 24/7 AI కంపెనీ వాళ్ళు ఇమ్మీడియట్ హైరింగ్ కింద ఇంటర్నేషనల్ చార్ట్ సపోర్ట్ జాబ్స్ అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతా అండ్ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కంపెనీ వచ్చేసి 24/7 AI కంపెనీ అనమాట. ఇంటర్నేషనల్ చార్ట్ సపోర్ట్ జాబ్స్ని అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ వచ్చేసి ఫ్రెషర్స్ అలాగే బోత్ ఫ్రెషర్స్ అలాగే 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకుంటే 2.25 to 3 lakhs per annum శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు దగ్గర 18,000 to 29,000 వరకు మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట పర్ మంత్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట, ఉప్పాల్. ఈ యొక్క నోటిఫికేషన్కి డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. టైం అండ్ వెన్యూ కనుక చూసుకుంటే 26th May నుండి 30th May వరకు ఇంటర్వ్యూ అయితే జరుగుతున్నాయి. మార్నింగ్ 9:30 to ఆఫ్టర్నూన్ 12 PM వరకు జరుగుతుంది అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యొక్క ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు అనమాట. ఇక్కడ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేస్తారు చూడండి. ఈ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం జరిగింది. 30 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. 1917 మెంబర్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారు. మీరు కూడా వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్టయితే ఇమ్మీడియట్ హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ ప్రాసెస్ స్పాట్ ఆఫర్ లెటర్ అనమాట. సో మీరు వచ్చేసి ఎవరైతే ఇమ్మీడియట్గా జాయిన్ అవుతారో సో అటువంటి వాళ్ళకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత స్పాట్ ఆఫర్ లెటర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట మీరు సెలెక్ట్ అయితే కనుక. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట, ఉప్పాల్. మొత్తం అడ్రస్ కూడా ప్రొవైడ్ చేస్తారు చూడండి, చెక్ చేసుకోవచ్చు మీరు. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్స్, గ్రాడ్యుయేట్, పీజీ, ఫ్రెషర్స్ అనమాట. సో ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. పీజీ ఫ్రెషర్స్ అనమాట. సో అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్. ది ప్రైమరీ రోల్ ఆఫ్ ఎన్ ఏజెంట్ టు ప్రొవైడ్ సర్వీస్ టు ది కస్టమర్స్ ఓవరాల్ కాల్ ఆర్ ఈమెయిల్ అనమాట. ప్రొవైడ్ రెజల్యూషన్ అకార్డింగ్లీ అనమాట. సో మీరు వచ్చేసి మీ యొక్క వర్క్ వచ్చేసి ఎలా ఉంటుందంటే కస్టమర్స్కి వాళ్ళ క్వైరీస్కి మీరు ఈ యొక్క కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్ సర్వీసెస్ గురించి ఎటువంటి క్వైరీస్ ఉన్నా సరే మీరు వాళ్ళకు రిజాల్వ్ అయితే చేసే విధంగా మీ యొక్క వర్క్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్మెంట్స్ కనుక చూసుకుంటే ప్రొవైడ్ సపోర్ట్ అండ్ రిజాల్వ్ ఇష్యూస్ వయా కాల్, చాట్ అండ్ అదర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ అనమాట. సో మీరు వచ్చేసి వాళ్ళకు వయా కాల్స్ ద్వారా, చాటింగ్ ద్వారా అండ్ అదర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ ఛానల్స్ ద్వారా మీరు కస్టమర్స్కి వాళ్ళ యొక్క ఇష్యూస్ని రిజాల్వ్ చేసే విధంగా వాళ్ళకు సపోర్టివ్గా ఉండే విధంగా వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. గుడ్ రిటర్న్ అండ్ అలాగే వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. స్ట్రాంగ్ ఎనలైటికల్ అండ్ అలాగే ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ ఉండాలి. రెండరింగ్ సర్వీసెస్ టు కస్టమర్స్ అండ్ అలాగే ఎన్షూరింగ్ సాటిస్ఫాక్టరీ అనమాట. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 26th May నుండి 30th May వరకు ఉంటుందన్నమాట. డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చేసి June 3rd మీకు జాయినింగ్ అయితే ఉంటుందన్నమాట మీరు సెలెక్ట్ అయితే కనుక. అండ్ అలాగే 12th June వరకు ఉంటుందన్నమాట. 3rd June నుండి 12th June వరకు డేట్ ఆఫ్ జాయినింగ్ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ టైం వచ్చేసి 9:30 to 12 PM వరకు ఉంటుంది. ప్లీజ్ క్యారీ ఆల్ యువర్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ అలాగే గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్, ఆధార్ కార్డ్ అలాగే పాన్ కార్డ్ ఫర్ డాక్యుమెంటేషన్ అనమాట. క్లియర్ స్కాన్ కాపీస్, జెరాక్స్ కాపీస్. సో ఇవన్నీ మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే రొటేషనల్ వియో షిఫ్ట్లో మీరు మిడ్ నైట్ షిఫ్ట్లో కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. వీక్లో 5 days అయితే వర్క్ ఉంటుంది. 2 rotational వీకప్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. స్టూడెంట్స్ పర్సూయింగ్ స్టడీస్ త్రూ రెగ్యులర్ కాలేజ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అనమాట. సో ప్రజెంట్ చదువుతున్న క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఆర్ మ్యాండేటరీ అనమాట. మీరు చదివిన సర్టిఫికేట్స్ ఉంటాయి చూడండి, అది కంపల్సరీగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. మస్ట్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండ్ అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్. సో మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్లో అండ్ అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్కి ఇది చేయడానికి సో బోత్కి ఎలిజిబుల్ అయితే ఉండాల్సి ఉంటుంది. అంటే వర్క్ చేసే ఎబిలిటీ మీకు ఉండాల్సి ఉంటుంది అనమాట. ఫ్లెక్సిబుల్ అవర్స్లో వర్క్ చేసే ఎబిలిటీ మీకు ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పర్క్స్ అండ్ బెనిఫిట్స్ కనుక చూసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, హోమ్ అండ్ పికప్ అండ్ డ్రాప్, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ ఇఫ్ క్యాబ్ ఈజ్ నాట్ యూటిలైజ్ ఓన్లీ ఫర్ మేల్ ఎంప్లాయీస్ అనమాట. ఓన్లీ మేల్ ఎంప్లాయీస్కి ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ ఉంటాయి. క్వాలిఫికేషన్ ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ అనమాట. ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసి పర్సనల్ ఇంటరాక్షన్ రౌండ్ ఉంటుంది, ఆన్లైన్ అసెస్మెంట్ అండ్ అలాగే ఆపరేషన్ ఇంటర్వ్యూ రౌండ్, ఇలా 3 rounds అయితే ఉంటాయన్నమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ అటెండెడ్ ఇంటర్వ్యూ విత్ ఇన్ 30 days ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. హైరింగ్ డిస్టెన్స్ లిమిట్ 23 kilometers అనమాట. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్. ఎడ్యుకేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ అండ్ వెళ్ళిన క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే రైట్ సైడ్లో మీకు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు మీ యొక్క అప్లికేషన్ అనేది నౌకరీ ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే మీ యొక్క అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకు డైరెక్ట్గా అయితే సెండ్ అవుతుంది అనమాట. సో త్రూ మెయిల్ ద్వారా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ వాళ్ళకి అప్లై ప్రాసెస్ అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.